ఆధునిక భారత చరిత్రలో 1983వ సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ ఏడాది రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి, తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్ 1 పొజిషన్లో ఉన్న నటరత్న ఎన్టీఆర్ ఇక సినిమాలు వద్దు అనుకుని రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అవ్వడం. రెండవది, కపిల్ దేవ్ నాయకత్వంలో భారతదేశం తొలిసారిగా క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకోవడం. మన దేశంలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఈ విజయం ఆ ఆటపై మరింత ఇష్టం పెరిగేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం 1983 ఒక మరపురాని మరువలేని సంవత్సరం. సంచలనాలు, అద్భుతాలకు, ఆవిష్కరణలకు వేదికైంది. ఆ ఏడాదిలో జరిగిన 2 సంఘటనలను ప్రత్యేకంగా పేర్కొనాలి. అందులో ముఖ్యమైనది నటరత్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం. మరొకటి, చిరంజీవిని రాత్రికి రాత్రి స్టారుగా మార్చేసిన ఖైదీ చిత్రం కూడా ఆ ఏడాది విడుదల కావడం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతకుముందు జరిగిన ఉద్యమాలు వేరు, పార్టీలు వాటి చరిత్ర వేరు, అవి సాధించిన విజయాలు వేరు. కానీ తెలుగువారి ఆత్మాభిమానంలో నుంచి పుట్టుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి మానసిక శారీరక శ్రమే. ఆ ఒకే ఒక్కడు ఎన్టీఆర్. 29 సుదీర్ఘ అవినీతి సంవత్సరాల కాంగ్రెస్ పాలనను సమాధి చేసి తెలుగుదేశం జెండాను వీధుల్లో ఎగురవేశారు ఎన్టీఆర్. అలాగే అప్పటికి 61 చిత్రాల్లో నటించిన చిరంజీవి సినీ జీవితాన్ని జెట్ ట్రాక్ మీదకు తీసుకువచ్చిన చిత్రం ఖైదీ. ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లైన్నే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పడానికి సందేహించనవసరం లేదు. ఎందుకంటే తెలుగు సినిమా వేగాన్ని, ప్రేక్షకుల అంచనాలను కొత్తగా ఆవిష్కరించిన చిత్రం ఖైదీ. అలాగే సూపర్ స్టార్ కృష్ణ తన రికార్డుల పర్వం కొనసాగించి స్టార్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. 1983లో భారీ విజయం సాధించిన నాన్ స్టార్ చిత్రం ఎమ్మెల్యే ఏడుకొండలు. దర్శకరత్న దాసరి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఈ అద్భుత రాజకీయ వ్యంగ్య చిత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అభ్యుదయ భావాల దర్శకుడు టి కృష్ణ 1983లో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన రూపొందించిన నేటి భారతం చిత్రం విజయశాంతికి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ ఏడాది విడుదలైన విజయశాంతి మరో చిత్రం పెళ్లి చూపులు తప్పకుండా చూడదగ్గ నటిగా ఆమెకు పేరు తెచ్చింది. 1983లో అత్యధిక సంఖ్యలో 104 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ ఏడాది అగ్ర కథానాయకుల చిత్రాల వివరాలు, బాక్స్ ఆఫీస్ రికార్డులు ఈ వీడియోలో చూద్దాం. నటరత్న ఎన్టీఆర్ నటించిన 2 చిత్రాలు మాత్రమే 1983లో విడుదలయ్యాయి. నటరత్న ఎన్టీఆర్ సింహం నవ్వింది, చండ శాసనుడు చిత్రాల్లో నటించారు. ఇవి 2 ఆయన సొంత చిత్రాలే కావడం గమనార్హం. సింహం నవ్వింది చిత్రంలో బాలకృష్ణ యువ కథానాయకుడిగా నటించారు. చిత్రం ఫ్లాప్ అయ్యింది. 1982లో వచ్చిన హీరో కృష్ణ చిత్రం ప్రేమ నక్షత్రం కథకి, సింహం నవ్వింది చిత్రం కథకి పోలికలు ఉండడం చిత్ర అపజయానికి ఒక కారణం. ఎన్టీఆర్ నటించిన 2వ చిత్రం చండశాసనుడు. ఎన్టీఆర్ 2 పాత్రలు పోషించిన ఈ చిత్రంలో శారద కీలక పాత్ర పోషించారు. భారీ ఓపెనింగ్స్తో విడుదలైన చండశాసనుడు యావరేజ్ అయింది. ఎన్టీఆర్ సరసన రాధ నటించిన ఏకైక చిత్రం చండశాసనుడు. నట సామ్రాట్ అక్కినేని 1983లో ముద్దుల మొగుడు, ఊరంతా సంక్రాంతి, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, అమరజీవి, శ్రీరంగనీతులు చిత్రాల్లో నటించారు. అక్కినేని కెరీర్లోనే 2 రంగుల చిత్రాలు ఒకే నెలలో విడుదలయ్యింది 1983లోనే. ఫిబ్రవరిలో ఆయన నటించిన 2 చిత్రాలు ముద్దుల మొగుడు, ఊరంతా సంక్రాంతి విడుదలయ్యాయి. 2 ఫ్లాప్ అయ్యాయి. జంధ్యాల దర్శకత్వంలో అక్కినేని నటించిన అమరజీవి చిత్రం కూడా ఫ్లాప్ అయింది. రాముడు కాదు కృష్ణుడు చిత్రం హిట్ అయ్యింది. ఒక కేంద్రంలో డైరెక్ట్గా 10కి పైగా కేంద్రాల్లో షిఫ్టులతో 100 రోజులు ఆడింది. అలాగే దాసరి దర్శకత్వంలో రూపొందిన
బహుదూరపు బాటసారి చిత్రం కూడా పెద్ద హిట్ అయింది. 3 కేంద్రాల్లో డైరెక్టుగా, షిఫ్టులతో 10కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అక్కినేని శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన శ్రీరంగ నీతులు చిత్రం సూపర్ హిట్ అయింది. యువ కథానాయకుడిగా అక్కినేని నటించిన చివరి చిత్రం ఇదే. 1983లో సూపర్ స్టార్ కృష్ణ 13 చిత్రాల్లో నటించారు. వాటిల్లో 4 మల్టీ స్టారర్. అక్కినేనితో కలిసి నటించిన ఊరంతా సంక్రాంతి ఒకటి భారీ ఓపెనింగ్స్తో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయింది. అలాగే లంకె బిందులు చిత్రం కూడా ఆడలేదు. శివాజీ గణేశంతో కలిసి నటించిన బెజవాడ బెబ్బులి కూడా పెద్దగా ఆడలేదు. నటభూషణ శోభన్ బాబు కృష్ణ కలిసి నటించిన ముందడుగు చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది. మల్టీ స్టారర్ సినిమాల్లో గోల్డెన్ జూబ్లీ సాధించిన చిత్రం ఇదే. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు కృష్ణ కలిసి నటించిన అడవి సింహాలు చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. తొలి వారం 64 లక్షలు వసూలు చేసింది. అలాగే కృష్ణ నటించిన శక్తి, ప్రజారాజ్యం, కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణకు అన్ని విధాలుగా కలిసి వచ్చిన సంవత్సరం 1983. అగ్ర కథానాయకుల సరసన తొలిసారిగా ఆయన్ని నిలబెట్టిన సంవత్సరం ఇది. అద్భుత విజయాలతో స్టార్ ఆఫ్ ద ఇయర్గా ఆయన నిలిచారు. నటభూషణ శోభన్ బాబు 1983లో 6 చిత్రాల్లో నటించారు. వీటిల్లో మల్టీ స్టారర్ చిత్రం ముందడుగు పెద్ద హిట్ అయింది. శోభన్ బాబు త్రిపాత్ర అభినయం చేసిన ముగ్గురు మునగాళ్ళు చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ 5 వారాల తర్వాత రేసులో వెనకబడింది. బలిదానం చిత్రం కమర్షియల్గా విజయం సాధించింది. తోడు నీడ, రఘురాముడు, రాజ్ కుమార్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. రెబల్ స్టార్ కృష్ణరాజు ఈ ఏడాది నిజం చెబితే నేరమా, అడవి సింహాలు, పులి బెబ్బులి, కోటికొక్కడు, ధర్మాత్ముడు చిత్రాల్లో నటించారు. వీటిల్లో అడవి సింహాలు, ధర్మాత్ముడు చిత్రాలు హిట్ అయ్యాయి. చిరంజీవి 1983లో 13 చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది చిరంజీవికి చాలా చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఖైదీ చిత్ర ఘన విజయంతో ఆయన తన సీనియర్స్ అగ్ర కథానాయకులు కృష్ణ, శోభన్ బాబు సరసన చోటు సంపాదించుకోగలిగారు. ఖైదీ చిత్రం 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన చిత్రాలు టాక్తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు సాధించడం ఒక విశేషం. మగమహారాజు చిత్రంతో చిరంజీవి ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. అలాగే అభిలాష సినిమాతో ఆయన యూత్ ఐకాన్ స్టార్ అయ్యారు. సంఘర్షణ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. కమర్షియల్గా ఈ చిత్రం విజయం సాధించింది. బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంత్రి గారి విజయంకుడు చిత్రం కూడా విజయం సాధించింది. ఆలయ శిఖరం చిత్రం కూడా బాగా ఆడింది. పల్లెటూరి మొనగాడు, గూఢచారి నంబర్ 1, రోషగాడు చిత్రాలు మాస్ హీరోగా చిరంజీవి రేంజ్ని పెంచాయి. శివుడు 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 చిత్రం ఆడలేదు. సింహపురి సింహం చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఇందులో ఆయన ఓల్డ్ క్యారెక్టర్ పోషించడం జనానికి నచ్చలేదు. 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రంతో చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్నారు. కానీ 1983లో అభిలాష, ఖైదీ వంటి 2 విభిన్న చిత్రాలతో ఆయన కెరీర్ మేలు మలుపు తిరిగింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన అభిలాష చిత్రం భారీ విజయం సాధించి చిరంజీవి కెరీర్లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఖైదీ చిత్రం విషయం గురించి చెప్పనే అక్కర్లేదు. 1983లో సూపర్ హిట్ అయిన మరో చిత్రం సాగర సంగమం. కళా తపస్వి విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఇది. కమల్తో పాటు జయప్రద పోటీ పడి నటించిన చిత్రం ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.